నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి మహిమను చూద్దాం. ఢిల్లీకి చెందిన కామాక్షి జోషి గారి స్వధర్మ అనుభవం ఇది. స్వధర్మం గురించి శ్రీ భగవాన్ ఇటీవలి బోధనతో నాకు సంబంధం ఉందని నేను గుర్తించాను. ఎందుకంటే కొన్నేళ్లుగా చాలా ప్రయత్నాల తరువాత నేను నా స్వధర్మానికి చేరుకున్నాను. నేను సాధారణ విద్యను అభ్యసించినప్పటికీ ఫ్రెంచ్ భాష పట్ల నాకున్న ప్రేమ స్థిరంగా అలానే ఉండిపోయింది. నేను దాని ద్వారా నా వృత్తిలో అభివృద్ధి సాధిస్తానని ఎప్పుడూ గ్రహించలేదు. కానీ అదృష్టవశాత్తు ఇది నేను చేయడానికి అత్యంత ఇష్టపడే పనే. ఈ పనిని నేను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాను. శ్రీ పరంజ్యోతి దయ వలన నాకు ఫ్రాన్స్లో కొన్ని నెలలు పనిచేసే అవకాశం దొరికింది. ఇది నాకు యూరోప్లో జీవించడం అనే అనుభవాన్ని అందించడానికి, ఫ్రెంచ్ సంస్కృతిని చాలా దగ్గరగా పరిశీలించడానికి అవకాశం ఇచ్చింది. నేను ఎప్పుడూ కలలు కన్న విషయం ఇదే. ఈరోజు నేను నిజంగా ఏమి చెయ్యాలనుకుంటున్నాను లేదా ఏది సాధించాలనుకుంటున్నాను అని సరిగ్గా గుర్తించి, నేను కోరుకునేది ఇదే అని గ్రహించి శ్రీ పరంజ్యోతికి ప్రార్థన చేయడంతో పాటు నేను దానిని సాధించడానికి నా 100% కృషిని చేశాను. ఈ ఆదివారం నాకు అమెజాన్లో ఉద్యోగం ఇప్పించమని శ్రీ పరంజ్యోతిని ప్రార్థించాను. భారీ సంఖ్యలో దరఖాస్తుల కారణంగా అమెజాన్లో నియామక ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంది. కాబట్టి సోమవారం సాయంత్రం నాటికి నాకు అమెజాన్ నుండి నియామక ఉత్తర్వులు రావాలని నేను ప్రత్యేకంగా ప్రార్థించాను. మరి అదే జరిగింది. నా జీవితంలో శ్రీ పరంజ్యోతి ప్రసాదించిన అనుగ్రహానికి కృతజ్ఞతలు. జై బోలో ఐశ్వర్య ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై.